వెంకట్ గారు, నేను జిమ్కి రాను, నా బాడీ అంతా బాగానే ఫిట్ గానే ఉంది, బట్ బెల్లీ ఫ్యాట్ ఒకటే ఉంది, పొత్తి కడుపు దగ్గర ఫ్యాట్ ఉంది. ఇది నేను ఇంట్లో ఉండి తగ్గించుకోవచ్చా, తగ్గించుకోలేనా? ఓన్లీ పర్టిక్యులర్ ఏరియాలో లేదా స్పాట్ రిడక్షన్ అనేది ఎక్కడా లేదు ప్రపంచంలో. ఎవరైనా చెప్పినా నమ్మకూడదు. అసలు ఎక్కడ మీరు స్పాట్ రిడక్షన్ కానీ స్పాట్ గెయినింగ్ కానీ చేయలేం. ఓన్లీ బైసెప్స్ పెంచాలి, పెరగదు. ఓన్లీ చెస్ట్ పెంచాలి, పెంచలేం. చెస్ట్ చేయాలంటే సెకండరీ మజిల్ గ్రూప్ వచ్చి ట్రైసెప్స్. ట్రైసెప్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా చెస్ట్ ని మనం స్టిమ్యులస్ ఎలా క్రియేట్ చేస్తాం, చేయలేం. అలాగే అబ్డామినల్ మసిల్స్ ని మీరు స్ట్రెంగ్తెన్ చేయాలి అంటే మీ లోవర్ బ్యాక్ స్ట్రాంగ్ గా ఉండాలి. అంతే కదా, బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మసిల్ ని మీరు ఫోకస్ చేస్తే మీ ఓవరాల్ బాడీ ఫ్యాట్ తగ్గుద్ది. పర్టికులర్ గా బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గదు. అందుకే నేను ఒక ఆన్లైన్ ట్రైనింగ్ డిజైన్ చేశా. ప్రతి మసిల్ కి ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ చేసుకుంటూ ఈజీగా ఇంట్లో ఉండి ఎక్సర్సైజ్ చేసుకునే విధంగా జస్ట్ 20 to 25 minutes చేస్తే చాలు. మార్నింగ్ టైం వర్కౌట్ చేస్తే ఎక్కువ క్యాలరీస్ కరుగుతాయా, ఈవినింగ్ టైం వర్కౌట్ చేస్తే ఎక్కువ క్యాలరీస్ కరుగుతాయా? అసలు టైం అనేది వర్కౌట్ కి రిలేటబుల్ కాదా? బెస్ట్ టైం, మీ మోస్ట్ కన్వీనియంట్ టైం ఏదైతే ఉందో అదే బెస్ట్ టైం. ఆ టైంలో కనుక మీరు చేయగలిగితే కన్సిస్టెన్సీ అనేది ఉంటుంది. వన్స్ కన్సిస్టెన్సీ క్రియేట్ అయితే మీ న్యూట్రిషన్ పాత్ అనేది ప్రాపర్ గా ఉంటుంది. న్యూట్రిషన్ పాత్ ప్రాపర్ గా ఉంది అంటే స్లీప్ కరెక్ట్ గా ఉంటుంది. స్లీప్ కరెక్ట్ గా ఉందంటే నెక్స్ట్ డే మళ్ళీ ప్రొడక్టివ్ గా మీరు ఎక్సర్సైజ్ చేయగలరు. ఈ సైకిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సరే ఏ టైంలో వర్కౌట్ చేయకూడదు ఏమి లేదు. అంటే వర్కౌట్ చేయొచ్చా? అలా కాదు, మేజర్ మీల్ తిన్న తర్వాత చేయకుండా ఉండడం అనేది బెటర్. ఎందుకంటే మన గట్ లో ఉన్న ఈ న్యూట్రియంట్స్ ఏదైతే ఉన్నాయో మన బాడీ అంతా కూడా, మన బాడీలో ఉన్న బ్లడ్ అంతా కూడా దానిపైన ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటుంది డైజెస్ట్ చేసుకోవడం కోసం. 2 to 3 months అయింది జిమ్ జాయిన్ అయ్యి, ప్రాపర్ ఫుడ్ తీసుకుంటున్నా, ప్రతిరోజు 1 hour జిమ్ చేస్తున్నా, బట్ స్టిల్ ఇంచ్ కూడా వెయిట్ లాస్ లేదు అండ్ 100 grams కూడా తగ్గలేదు. ఎందుకని? జిమ్ చేస్తే మసిల్స్ పెరుగుతాయి, ప్రోటీన్ తాగితే కండలు వస్తాయి. ఎవరు చెప్పారండి అన్నీ? అదొక మిత్ అంతే. వెయిట్స్ లిఫ్ట్ చేసినంత మాత్రాన మసిల్స్ పెరగు. మైండ్ అండ్ మసిల్ కనెక్షన్ ఉండాలి. అలా ఉంటేనే మసిల్ డ్యామేజ్ అనేది క్రియేట్ అవుద్ది. మీ మసిల్ డ్యామేజ్ క్రియేట్ అయితే, అంటే మీ మసిల్స్ ని డ్యామేజ్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటి? ప్రాపర్ న్యూట్రియంట్ డెన్స్ ఫుడ్స్. అంటే న్యూట్రిషన్ కరెక్ట్ గా ఉండాలి, దాంతోపాటు రికవరీ అనేది ఉండాలి. ఉంటే మీ మసిల్ గ్రోత్ అనేది ఉంటుంది. అంతేగాని మీరు ఎంత వెయిట్ లిఫ్ట్ చేశారో మీ మసిల్స్ కి చెప్పినా అర్థం కాదు. నేను 6 kgs లేపా, 60 kgs లేపానని చెప్పినా అర్థం కాదు. ఎండ్ ఆఫ్ ద డే మసిల్ కావాల్సింది ఆ స్ట్రెస్, మెకానికల్ టెన్షన్. చాలా మంది అనుకుంటారు బరువులు లేపి ప్రోటీన్లు అయితే మసిల్స్ వస్తాయి, రావు. అందుకే ఆన్లైన్ ట్రైనింగ్ చేస్తే ఒక సూపర్విజన్ అనేది ఉంటుంది. మీరు ఏ వేలో వెళ్తున్నారు, రైట్ వేలో వెళ్తున్నారా, రాంగ్ వేలో వెళ్తున్నారా, ఎప్పుడైతే ఒక ఎక్స్పర్టైజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది క్రియేట్ చేయగలరు. అందుకే నేను ఆన్లైన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశా. అది చాలా ఈజీగా మీరు ఎక్కడున్నా చేసుకోవచ్చు. అది కూడా చాలా సింప్లిఫై చేసి ప్రతి ఎక్సర్సైజ్ ని ఇంట్లో ఉండి చేసుకునే విధంగా డిజైన్ చేశా. వెయిట్ లిఫ్టింగ్ తోటి వెయిట్ లాస్ అవ్వదా? వెయిట్ లిఫ్టింగ్ తో మీ మసిల్ డ్యామేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంట్రామస్కులర్ ఫ్యాట్ లేదా సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అనేది తగ్గుద్ది. ఎప్పుడు మీరు ప్రాపర్ ఫుడ్ అనేది కన్జ్యూమ్ చేస్తే. మీరు వెయిట్ ట్రైనింగ్ చేసి మీకు కావాల్సిన క్యాలరీస్ కంటే మీరు అడిషనల్ గా తిన్నారనుకోండి, ఏమవుతుంది? వెయిట్ గెయిన్ అవుతారు. చాలా మంది ఏమనుకుంటారు, డైట్ అంటే 70%, జిమ్ అంటే 30%. ఏం కాదు, ప్రతిదీ 100%. ఫిమేల్ బాడీకి మంత్లీ సైకిల్స్ వస్తాయి కాబట్టి ఎన్ని డేస్ ఇన్ ఏ మంత్ ట్రైన్ చేయడం, అంటే జిమ్ కి వెళ్ళడం ఆడవాళ్ళకి నెసెసరీ? ఎన్ని డేస్ రెస్ట్ తీసుకుంటే రెస్ట్ తీసుకోవాలి? నన్ను అడిగితే కనుక రెసిస్టెంట్ ట్రైనింగ్ అనేది మెన్ అయినా ఉమెన్ అయినా వీక్లీ 3 to 4 days చేయొచ్చు. మనం అమ్మాయి అబ్బాయి మన బాడీకి కానీ మన మసిల్స్ కానీ తెలియదు, చెప్పిన అర్థం కదా దానికి. ఎండ్ ఆఫ్ ద డే మీకు బైసెప్స్ పెరగాలంటే బైసెప్ ఎక్సర్సైజెస్ చేయాలి, బైసెప్స్ టోన్ అవ్వాలి, దాని రిలేటెడ్ ఎక్సర్సైజెస్ చేయాలి. మీకు జ్వరం వచ్చింది, మీరు సపరేట్ గా వేసుకుంటారు మీరు టాబ్లెట్? మీరు డోలు వేసుకుంటారు, నేను డోలు వేసుకుంటా. అలాగే డైట్ కూడా అంతే, ఎక్సర్సైజ్ కూడా అంతే. బట్ మంత్లీ సైకిల్ టైంలో బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉన్న వాళ్ళు చాలా వీక్ గా ఉంటారు, సిక్ అవుతారు. కాబట్టి వాళ్ళు ఒక 2 to 3 days ఎక్సర్సైజ్ చేయకుండా ఉండడం అనేది మోస్ట్ కన్వీనియంట్. సో ఈ టైంలో హైడ్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే గుడ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్, కార్బోహైడ్రేట్స్ ని తీసుకోవడం, ఓకే, లిక్విడ్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం, వాటర్ కన్జంప్షన్ ఎక్కువగా ఉండడం, బాడీ డిహైడ్రేట్ అయ్యే యాక్టివిటీస్ తక్కువగా చేయడం అనేది బెస్ట్ థింగ్. ఆడవాళ్ళకి ఎక్కువ ఈ మాస్కులైన్ బాడీ ఇష్టం ఉండదు, ఆ కండలు వచ్చేసి అలా ఫెమినైన్ గానే ఉండాలి అనుకుంటారు. ఇలా అవ్వకుండా ఉండాలి, మజిల్స్ రాకుండా ఫెమినైన్ గా ఉండాలి అంటే మీ దగ్గర ట్రైనింగ్ ఏంటి? లేడీ అంటేనే ఈస్ట్రోజన్ డామినేటర్ అండి. మీరు ఎంత చేసినా ఒక మెన్ ని బీట్ చేయలేరు. ఇది రియాలిటీ. జనాలకు ఒక మిత్ అంతే. ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తే లేడీస్ ఇలా కండలు వచ్చేసి మసిల్స్ వచ్చి మస్కులర్ అయిపోతారు, ఏమవరు, ఇంకా సూపర్ ఫిట్ అవుతారు. కంపారిటివ్ మెన్, విమెన్ కి కొంచెం ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువే ఉంటుంది. బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గించుకోవడం కోసం
ప్రాపర్గా మసిల్స్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడం కోసం వెయిట్ ట్రైనింగ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది మోస్ట్ యూజ్ఫుల్ ఫర్ విమెన్. అందుకే ఆన్లైన్ ట్రైనింగ్లో కూడా నేను ప్రతిరోజు కూడా ఎండ్యూరెన్స్ని, స్ట్రెంగ్త్ని, అబిలిటీని, ఫ్లెక్సిబిలిటీని ఫోకస్ చేస్తానే వర్కౌట్ డిజైన్ చేశా. ట్రైనింగ్ అనేది మంత్లీ తీసుకోవచ్చు, సబ్స్క్రిప్షన్ మంత్లీ కోర్స్, ఇంట్లో ఉండి మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోవచ్చు. టైమింగ్స్ మీ కన్వీనియంట్ టైం ఎప్పుడేం చేయొచ్చు. ఇప్పుడు నేను సిటీకి దూరంగా ఉన్నాను, నేను ఒక హౌస్ వైఫ్ ని, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత, హస్బెండ్ జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నాను. బట్ నాకు జిమ్కి వెళ్ళాలని ఉంది, నా చుట్టుపక్కల ఎక్కడ జిమ్ లేదు. నేను ఏం చేయొచ్చు? వెంకట్ ఫిట్నెస్ ని ఎలా రీచ్ అవ్వచ్చు? నేను ఏం తినాలి, ఎంత తినాలి అనేది ఎలా మీరు గైడ్ చేస్తారు? న్యూట్రిషన్ ప్లాన్, కస్టమైజ్డ్ న్యూట్రిషన్ ప్లాన్ అనేది క్రియేట్ చేస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది కూడా నా టీం మీతో మాట్లాడి, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఏదైనా మెడికేషన్స్ తీసుకుంటున్నారా, మీ గోల్ ఏంటి, మీ హైట్, వెయిట్, అంత ఎవ్రీథింగ్ హెల్త్ రిపోర్ట్స్ అన్ని తీసుకున్న తర్వాతే అది నాకు ఫార్వర్డ్ చేస్తారు. దాన్ని బట్టి నేను న్యూట్రిషన్ క్రియేట్ చేస్తా. అది కూడా ఏదో పెద్ద ఫ్యాన్సీ ఫుడ్స్ లేదా డైట్ ని కాంప్లికేట్ చేసే విధంగా చేయను. మన సౌత్ ఇండియన్ స్టైల్లోనే మనం చిన్నప్పటి నుంచి ఎలా అయితే తిన్నాం, బట్ క్యాలిక్యులేటెడ్ వేలో మైక్రోస్ అండ్ మైక్రోస్ ని క్లియర్ గా డిఫైన్ చేసి డైలీ ఎన్ని క్యాలరీస్ కన్జ్యూమ్ చేయాలి మన గోల్ ని అచీవ్ చేయడానికి, ప్రతి మీల్ కి ఎన్ని క్యాలరీస్ ఉంటాయి, ప్రోటీన్స్ ఎన్ని గ్రామ్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఎన్ని గ్రామ్స్, కార్బ్స్ ఎన్ని గ్రామ్స్, ఓవరాల్ గా ఫైబర్ ఎంత తీసుకుంటున్నాం అనేది డిజైన్ చేసి ఇస్తా. సో నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే న్యూట్రిషన్ గానీ వర్కౌట్ గానీ ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేస్తే చాలు. హౌస్ వైఫ్స్ కి పనంతా చేసిన తర్వాత దొరికేదే 2 hours. ఈ 2 hours లో జిమ్ కి వెళ్ళాలి అంటే వెళ్ళి రావడానికే టైం సరిపోతుంది. ఇక జిమ్ ఎప్పుడు చేయడం, వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే పనులు ఉంటాయి. దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా ఫిట్ గా ఉండడానికి, జిమ్ అటెండ్ అవ్వడానికి? నేను ఒక్కటి చెప్పమంటారా, మీరు ఇంట్లో చేసుకున్నారా, మీ కమ్యూనిటీ జిమ్ లో చేసుకున్నారా, లేదా కమర్షియల్ జిమ్ లో చేసుకున్నారా, పాయింటే కాదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని క్యాలరీస్ మీరు డైలీ బంద్ చేశారు, ఎన్ని 1000 స్టెప్స్ మీరు చేశారు, న్యూట్రిషన్ ఎంతవరకు ఫాలో అయ్యారు, ఎన్ని క్యాలరీస్ మీరు తిన్నారు అనే దాన్ని బట్టి మీ బాడీ రెస్పాండ్ అవుతుంది. అందుకే కదా ఇప్పుడు ఆన్లైన్ ట్రైనింగ్ అనేది డిజైన్ చేసింది. ఆన్లైన్ ట్రైనింగ్ మీరు ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా ఉండండి, ఈజీగా చేసుకునే విధంగా, ఎక్విప్మెంట్ లేకుండా సింపుల్ జస్ట్ 2 dumbbells తో ఒక యోగా మ్యాట్ తో డిజైన్ చేశారు. ఓకే, సో దీనివల్ల మీకు ప్లస్ ఏమవుతుంది, మీరు ఫిట్గా ఉంటారు, హెల్దీగా ఉంటారు, మంచి ఫుడ్స్ తినాలి అనే ఒక ఇంటెన్షన్ స్టార్ట్ అవుతుంది. దీనివల్ల మీ ఫ్యామిలీ అంతా కూడా సూపర్ ఫిట్ అవుతారు. కానీ మీరు ట్రైన్ చేస్తున్నారు అంటే క్వైట్ ఆబ్వియస్లీ ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది. అసలు కాదు, ఓన్లీ 999. మీరు ఏం తినమంటే అది తింటాను, నెలలోపు 5 kgs తగ్గాలి, బెస్ట్ 5 ఫుడ్ ఐటమ్స్ చెప్పండి. అసలు ఇక్కడ బేసిక్ గా డైట్ లో, ఫుడ్ లో గానీ గుడ్ బ్యాడ్ ఏమీ లేదు. బంగాళదుంపలు తింటే మంచిదే, కానీ బంగాళదుంపలు తింటే వాతం అని చెప్తారు, హై క్యాలరీ ఫుడ్ అంటారు. కానీ ఒక బాడీ బిల్డర్ పొటాటోస్ కానీ స్వీట్ పొటాటోస్ కానీ కన్జ్యూమ్ చేస్తాడు. అవును, ఓకే, ఒక స్టేపుల్ ఫుడ్ అది వాళ్ళకి. సో అసలు దీనిలో బ్యాడ్ గుడ్ లేదు. ప్రతి ఫుడ్ ని ఒక క్యాలిక్యులేటెడ్ వేలో న్యూట్రిషన్ హెల్ప్ తీసుకొని మీ గోల్ని అచీవ్ చేసే విధంగా గనక న్యూట్రిషన్ క్రియేట్ చేసుకుంటే మీరు వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్తో పాటు ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయగలరు. లేకపోతే చూసారుగా చాలా మంది 1 monthలో 10 kgs 15 kgs కూడా తగ్గుతారు. తర్వాత ఎన్ని కాంప్లికేషన్స్ వస్తాయి, వైటమిన్ డెఫిషియన్సీస్, ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరగడం, స్లీప్ ప్యాటర్న్ సరిగా రాకపోవడం, లేడీస్కి అయితే కనుక మెన్స్ట్రువల్ సైకిల్ సరిగా అవ్వకపోవడం, ఇవన్నీ ఆ రోజు రాకపోయినా లాంగ్ రన్లో వస్తాయి. అందుకనే న్యూట్రిషన్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి మీరు లాంగ్ రన్లో. డిప్రెషన్, వెయిట్ గెయిన్, మన ఇండియాలో ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, యుఎస్, యూరోప్లో ఉన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ అక్కడ ఒంటరిగా ఉండడం వల్ల ఎక్కువ ఫుడ్ తినేసి ఆ డిప్రెషన్ వల్ల వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తారా? ఎవరికైనా ఇస్తానండి. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీరు నా ఆన్లైన్ ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు. ఎలా వెయిట్ తగ్గుతారు యుఎస్లో ఉన్న వాళ్ళు ఆన్లైన్ వెయిట్ ట్రైనింగ్ ద్వారా? స్ట్రెస్ అనేది బేసిక్గా మనంతరికి మనం క్రియేట్ చేసుకునేదే. ఓకే, ఈ స్ట్రెస్ లెవెల్స్ని మనం తగ్గించాలి అంటే ఒక స్ట్రెస్ బస్టర్ యాక్టివిటీని క్రియేట్ చేసుకోవాలి, ఒక టూల్ కావాలి, అదే ఎక్సర్సైజ్. మీ బాడీలో కార్టిజాల్ లెవెల్స్ని తగ్గించుకోవాలంటే మీ మెటబాలిజంని పెంచుకునే విధంగా డైలీ ఒక 20 to 25 minutes ఆఫ్ యాక్టివిటీ, బ్లడ్ ఫ్లో అనేది పెరగాలి. ఆక్సిజన్ అక్యుములేషన్ ఎప్పుడైతే మీకు స్టార్ట్ అయిందో ఈచ్ అండ్ ఎవ్రీ మసిల్ యాక్టివేషన్ అనేది క్రియేట్ అవుతుంది, బెటర్ స్లీప్ వస్తుంది. మీరు ఏమీ పని చేయకుండా గంటలు మీరు కూర్చొని వర్క్ చేస్తుంటే స్ట్రెస్ లెవెల్స్ కాకుండా ఏం పెరుగుతాయి, దీంతో పాటు ఫ్యాట్ పెరుగుద్ది, అంతేగా వెయిట్ పెరుగుతుంది. సో మీ మొమెంటం అనేది క్రియేట్ చేయాలి. డైలీ 20 minutes నాకు టైం ఇవ్వండి, విత్ ఇన్ 1 monthలో తగ్గిస్తా. మీరు యుఎస్లో ఉన్న వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇస్తారా ఆన్లైన్లో? మరి డైట్ అనేది వాళ్ళకి, న్యూట్రిషన్ అనేది అక్కడ దొరికే ఫుడ్తో ఎలా సజెస్ట్ చేస్తారు? మీరు అమెరికాలో ఉండండి, అమలాపురంలో ఉండండి, ఎక్కడున్నా సరే డైట్ కానీ వర్కౌట్ కానీ డిజైన్ చేయొచ్చు, ఎందుకంటే ఆన్లైన్. సో మన తెలుగు వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే సేమ్ ఫుడ్ తింటారు, సౌత్ ఇండియన్ స్టైల్లోనే తింటారు. మాక్సిమం వెస్ట్రన్ ఫుడ్
తినరు. ఎప్పుడైనా అకేషనల్ గా ఏదైనా ఫంక్షన్కి వెళ్తేనో లేదా వన్స్ ఇన్ ఏ వీక్ హోటల్కి వెళ్తే తింటారు, కానీ ప్రతిరోజు మన ఫుడ్ తినడానికి ఇష్టపడతారు. మన ఫుడ్ సోర్సెస్ నుంచి మనం డైట్ ప్లాన్ కరెక్ట్ గా డిజైన్ చేయగలిగితే 100% వాళ్ళు అనుకున్న గోల్ని అచీవ్ చేస్తారు. అలాగే ప్రతి క్లయింట్ కి కూడా నేను అలాగే ఇస్తా డైట్. వాళ్ళ ఫుడ్ తిని ఎప్పుడైతే సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ క్రియేట్ అవుద్దో, అమ్మయ్య ఆ ఫీలింగ్ తోనే రిజల్ట్ అనేది 50% వస్తుందండి. దీన్ని నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తా. సడన్ గా నిన్నటి నెల వరకు కూడా వెయిట్ అంత నార్మల్ గానే ఉంది. ఈ నెల స్టార్టింగ్ నుండి ఎండింగ్ లోపు 5 కేజీలు పుట్ ఆన్ అయ్యాను. అంటే డైట్ నార్మల్ గానే ఉంది, ఎక్స్ట్రా ఏం చేశానో అర్థం కావట్లేదు. ఎందుకు ఇలా గ్రో అవుతుందో దీన్ని స్టాప్ చేయగలము? ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం చెక్ చేయాల్సిన 2 థింగ్స్ అండి. లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా జరిగినాయా, బాడీకి రెస్ట్ రికవరీ లేదా, హార్మోనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఏమైనా క్రియేట్ అయిందా, ఉమెన్ కాబట్టి థైరాయిడ్ గానీ పీసీఓఎస్ గానీ పీసీఓడి గానీ ఏమైనా ఉందా, ఒకసారి చెక్ చేసుకుంటారు. అన్ని నార్మల్ ఉన్నాయి అంటే ప్రాపర్ డైట్ ప్లాన్ అండ్ ఒక ఎక్సర్సైజ్ సింప్లిఫై చేసుకొని డైలీ మీరు ఒక 20 to 30 minutes నాకు ఇవ్వగలిగితే మిమ్మల్ని ఈజీగా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు బ్యాక్ టు నార్మల్ 100%.